బాలుని ఘటనా స్థలాన్ని తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, సహస్ర హత్య కేసు చిక్కుముడి వీడింది. ఎట్టకేలకు సహస్రను హత్య చేసింది ఎవరో పోలీసులు నిగ్గు తేల్చారు. దీంతో వారం రోజుల పాటు ఉన్నటువంటి సస్పెన్స్ కు తెరపడిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సహస్రకు పక్కింట్లో ఉండేటటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ హత్యకు, ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు నిగ్గు తేల్చారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి జువైనల్ హోమ్ లో ఉన్నటువంటి అబ్జర్వేషన్ హోమ్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జువైనల్ హోమ్ కు తరలించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే బాలుడిని విచారించినటువంటి పోలీసులు అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టగలిగారు. హత్య ఏ విధంగా చేయగలిగాడు, అసలు హత్యకు దారితీసినటువంటి కారణాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా బాలుడి నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇది సహస్ర ఉంటున్నటువంటి గది. ఇక్కడే సహస్రకు సంబంధించినటువంటి డెడ్ బాడీని ఆయన తండ్రి కనుగొన్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న తర్వాత హత్య చేసింది ఎవరు అనేటటువంటి అంశాల మీద పలుసార్లు క్లూస్ సేకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇల్లు మొత్తం గాలించారు. ఎందుకంటే సహస్రను హత్య చేసిన తర్వాత, సహస్ర హత్య గావింపబడిన తర్వాత ఎవరు హత్య చేశారని నిగ్గు తేల్చేందుకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు కూడా లేవు. మరోవైపు ఎక్కడ క్లూస్ కూడా లభించలేదు. నిందితుడికి సంబంధించినటువంటి వేలిముద్రలు కూడా లభించకపోవడంతో ఇంటిని మొత్తం క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. ఎక్కడైనా